నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 7వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం వచ్చేసి 20,800 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయన్నమాట. వీటిల్లో ధరలు అయితే స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు ఒక ₹100 అయితే ఎక్కువ పోవడం జరిగింది. 35,109 రూపాయలు అయితే టాపెస్ట్గా డబ్బీ రకానికి అయితే వచ్చిందనమాట. ఇంకా వీటిల్లో పూర్తిగా చూడండి వీడియోలోన. మీరు ఏ రేట్స్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. డైలీ అయితే వీడియోలు చేస్తున్నాను అనమాట. మీరు లైక్ అయితే చేయడం లేదు, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక కడ్డీ రకం చూసుకున్నట్లయితే 34,200 అయితే టాప్ నడిచిందనమాట. పర్లేదు, అంటే మనం అనుకున్న కాటికి ఒక 10,000-15,000 రీచ్ అయితే వచ్చింది. అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ అప్పుడు 20,000 మంచి క్వాలిటీలు పోతుండేవి. ఇప్పుడు ఈ నవంబర్ నెలలో చాలామంది అమ్ముకున్న తర్వాత రేట్లు వచ్చినాయి, లేదంటాం లేదు. ఇప్పుడు చాలామంది అమ్ముకోకున్న రైతులు స్టాకులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్ముకునేకి అవకాశం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రేట్స్ మళ్ళీ మనకు ఈ దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది ఎక్కుతుంది అనేది కూడా చూడలేమన్నమాట. రేట్స్ గురించి అయితే మనం ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి అది ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ మనకు అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు చూడమన్నాము. అంత లోపల అయితే రేట్ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు మేబీ మనం 2 వారాలైంది స్థిరంగా ఉండబట్టి రేట్స్ పర్లేదు. చాలామంది అమ్ముకున్న రైతులు కూడా కాల్ చేశారు, మంచి ధరలే అమ్ముకున్నాం 30-32 అని. చాలామంది ఈ రేట్స్ వచ్చినా అమ్ముకుంటామన్న రైతులు కూడా ఉన్నారనమాట చాలామంది. ఇట్లా చూసుకుంటే పర్లేదు మార్కెట్. అంటే పెట్టిన పెట్టుబడికి మనకు గిట్టుబాటు ధర అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిందనమాట. ఇక కడ్డీ కానీ 30-32 అట్లా నడుస్తుంది మార్కెట్. మంచి లో క్వాలిటీ ఉంటే కన్నా మంచివే 24-25 ఇట్లా నడిచినాయి కడ్డీ కానీ డబ్బీ కానీ. కొద్దిమంది 16-17 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి సెకండ్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్స్ కూడా మంచి ధర వచ్చింది. అప్పుడు 12,000 పోయేది, ఇప్పుడు 14, 16, 18 వరకు పోయినాయి సెకండ్స్ క్వాలిటీలు బాగుంటాయి గిన. అలాగే డబుల్ డీ వచ్చేసి 28,000, 30,000, 32,000 నడిచింది మంచి మార్కెట్ లావు రకాల్లో. అలాగే మీడియాలో వచ్చేసి 22, 24 నడిచింది మంచి మార్కెట్ ఈరోజు. పర్లేదు, మార్కెట్ కాస్త రైజ్లోనే ఉంది. ఎవరన్నా ఏసీల దగ్గర కూడా మంచి వ్యాపారాలు అవుతున్నాయి. ఈరోజు కూడా నిన్న కూడా ఒక వార్త అనేది వచ్చింది, 40,000తో డబ్బీ అయితే తీసుకున్నారు, అమ్మినారని. అది ఎంతవరకు అనేది ఇంకా వాస్తవంగా అయితే చూడాలన్నమాట. ఏసీల దగ్గర నాకైతే ఫోటోలు వస్తే క్లారిటీగా, అంటే ఇది మార్కెట్లో అయితే పోలేదు, ఏసీ దగ్గర పోయింది కాబట్టి కాస్త ఫోటోలు కానీ వీడియో కానీ వస్తే మీకు లేకుంటే రైతు ఫోన్ చేసినా కూడా ఎవరైనా అమ్ముకొచ్చిన రైతులు కూడా ఉంటే గిన నాకు నంబర్కి వాట్సాప్ చేయండి, రైతులకు చూపిద్దాము. ఎందుకంటే మనం వాస్తవాలే మాట్లాడాలా. ఇక్కడ వాస్తవాలు ఉండడానికే మనకి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే 2043 కూడా ఈరోజు 22,000 టాపెస్ట్గా పోయిందనమాట. నిన్న 24 అట్లా పోయింది, ఈరోజు 22 పోయిందనమాట బ్యాడీ మార్కెట్లో. అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. మీడియాలు కూడా మంచి ధరలు పలుకుతున్నాయి. 16, 17, 18,000 నడుస్తున్నాయి క్వాలిటీలు, ఫస్ట్ క్వాలిటీ. అదే సెకండ్స్ అయితే కానీ 12, 14 అట్లా నడుస్తున్నాయి. గత ఏడాది వచ్చేసి ఈరోజు 2043 సర్పన్ 102 16,000తో అమ్మేసినారు. ఈరోజు 16,000 అంటే మంచి క్వాలిటీలో. అప్పుడు 12 అట్లా అడిగింటారు కదా, ఇప్పుడు 16,000 అట్లా అమ్ముకున్నారు. ఇంకా క్వాలిటీ వస్తే 18,000 వరకు కూడా వేస్తారు గత ఏడాది. ఇప్పుడు ఈ ఏడాది వచ్చేసి 23, 24 అట్లా నడుస్తుంది. 25,000 కూడా మేబీ రీచ్ కావచ్చు రేపు మర్నాడు. ఎందుకంటే క్వాలిటీలు బయటికి తీస్తున్నారు కదా రైతులు, మంచి అవకాశం చేసుకున్నారు. నిన్న కూడా గుంటూరు మార్కెట్లో 20,200 పడిందని మనం వీడియో కూడా చూడడం జరిగిందనమాట. అలాగే 6263 కూడా 16 నుంచి 18,000 నడుస్తుంది మంచి క్వాలిటీలు. బిలో క్వాలిటీ అయితే 12,000 అట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక త్రిమూర్తి 411లు 1008 12, 13 నడుస్తున్నాయి. 341 కూడా 13, 14 నడిచింది మంచి క్వాలిటీ ఉంటే గిన. అలాగే ఆర్మూర్లు కూడా 12,000, 13,000 అట్లా నడుస్తుంది. గుంటూరు వచ్చేసి 14,000 రీచ్ అయింది ఈరోజు. అలాగే తేజ 15,000 అట్లా పోతున్నాయి. మంచి క్వాలిటీ కింద తీసుకొని వస్తే 15,000 పోతున్నాయి మార్కెట్లో. అలాగే 5531 కూడా తేజకు తక్కువ ఏం లేదు. తేజాను గుంటూరు ఈ 3 ఒకటే సెగ్మెంట్లో నడుస్తున్నాయి. చెప్పాలంటే 5531లో స్టాక్ లేవు కాబట్టి మంచి డిమాండ్ అయితే నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లోన. కొద్ది క్వాలిటీలు తక్కువగానే పోవచ్చు, ఎక్కువగానే పోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన రేట్స్కి కొన్ని మీడియాలు ఉంటే కన్నా, నేను అందుకే మీడియాలో పూర్తి వీడియో చూడండి అనేది. చాలామంది 8 నుంచి 12,000 కూడా పోయినాయి, లేదంటాం లేదు. ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్స్, సైజు కలర్ ఉంటే రేట్స్ పోతున్నాయి అనమాట డైలీ, అదనమాట. అలాగే గత ఏడాది సరుకులు 5531 273 వచ్చినాయి, 8 నుంచి 9,000 పోయినాయి అనమాట. క్వాలిటీ ఉంటే 10,000 వేస్తున్నారు. ఇవే సెకండ్స్ అయితే కానీ ఈ ఏడాది వచ్చేసి 6 నుంచి 8,000 వరకు నడిచినాయి అనమాట. ఇక కర్నూలు డీడీలు 12,000 అట్లా నడుస్తున్నాయి. మనకు ఆర్మూర్లు సెకండ్స్ అయితే 6 నుంచి 7,000, 8,000 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు గత ఏడాది డబ్బీ క్వాలిటీలు, డబ్బీ వచ్చేసి 16 నుంచి 18, 20 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. అంటే 2023లో పంట పెట్టారు, 2024 స్టాకులు అనమాట ఇవి. 24లో మళ్ళీ పంట పెట్టిన రేట్లు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అనమాట.
అనమాట. అందుకే గత ఏడాది అని చెప్తున్నాను అనమాట. గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే మనకి కొంచెం క్వాలిటీ బాగుంటే 18, 20 ఇట్లా నడుస్తుంది. క్వాలిటీ తీసుకొనొస్తే 22,000 వరకు నడుస్తుంది. ఇక మేబీ ఇంకా ఎంత పోతుందని చూడాలి. ఎందుకంటే చెప్తేనే రైతులైతే అమ్మలేరు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రేట్స్ ఉన్నాయి, అమ్ముకునే అవకాశం చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే మనం అప్పటి నుంచి కూడా కొట్టుకొని చెప్తుంది అదే, ఆగస్టు నుంచి మీరు పాతవి అమ్ముకుంటే కొత్త వాటికి రేట్లు వస్తాయి, కొత్త వాటి రేట్లు ఈరోజు వచ్చిందా లేదా అనేది కూడా కంపేర్ చేసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దండి. ఎందుకంటే రైతులు చాలామంది అమ్ముకున్న వాళ్ళు బాగున్నారు. ఎందుకంటే డబ్బులు వడ్డీలు ఎక్కేసుకుంటే ఏదో ఇట్లా 5-10 వేలు వస్తే పర్లేదు. గత 2-3 ఏళ్ళ నుంచి మనం ఇట్లనే రేట్లు లేకున్నప్పుడు ఏసీలలో పెట్టుకోవాలి, కానీ రేట్లు ఉన్నప్పుడు ఏసీలలో పెట్టుకుంటే మళ్ళీ అదే గత్యంతరం అవుతుందన్నమాట రైతులందరికీ. అది అక్కడ అనమాట. ఇప్పుడు చాలామంది కెమికల్స్ కూడా హై కెమికల్ కొట్టే కొద్దీ చాలా చెట్లయితే దెబ్బతింటాయన్నమాట. దానికి గురించి రేపు వీడియో కూడా తీస్తాను. ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు, మచ్చకాయలు. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు డబ్బీ తెల్లగాయలు 12-14 వేల వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ ఉంటే కొత్తవి కూడా వచ్చినాయి మార్కెట్లో. కడ్డీ వచ్చేసి 12,000 నడిచినాయి. అలాగే డబుల్ డీ వచ్చేసి 12,000 లోపల నడిచినాయి. కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటే 8,000 నడిచినాయి. 2043 అయితే 6-8,000 నడిచినాయి. తెల్లగాయలు బాగా మనకు కలర్ ఉంటే అదే వైట్ ఉంటే 4-5 వేలు నడిచినాయి. ఇవి కూడా డబ్బీ కడ్డీ డబుల్ డీ తెల్లగాయలు ఉంటే మనకి 4-5 వేలు పూర వైట్ ఉంటే అంటే 20% కలర్ ఉండి 80% కలర్ లేకుండా ఉంటే వైట్ ఉంటే ఈ రేట్స్ ఉన్నాయన్నమాట. అలాగే 5531, తేజాను, గుంటూరు, ఈ 3 రకాలు కూడా 5-6 వేలు నడిచినాయి. మంచి క్వాలిటీ ఉంటే అంటే కలర్ ఎక్కువ ఉంటే. కలర్ తక్కువ ఉంటే 3, 2,000, 1,000 రూపాయలు ఇట్లా కూడా పోయినాయి. లేదంటాం లేదు. ఎందుకంటే వైట్ ఎక్కువగా ఉంది కాబట్టి వైట్ రేట్సే చెప్తున్నాను అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా అక్కడ ఏసీలతో కొంచెం గోల్మాల్ జరుగుతుంది. ఒక రైతన్న 1000 ఎక్కువ చెప్పడమో, లేకుంటే ఒక రైతన్న 1000 తక్కువ చెప్పడమో ఇట్లా జరుగుతుంటుంది. ఎందుకంటే కొంచెం ఆశ అనేది ఉంటుంది. చాలామంది 20,000 అమ్మి కూడా అక్కడ మార్కెట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 22,000 అట్లా అమ్ముకున్న రైతులు కూడా చెప్తుంటారు. లేదంటాం లేదు. ఎందుకంటే నేను ప్రెజెంట్ నా కళ్ళతోనే చూశాను. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రేట్స్ రైజ్ అవుతున్నాయి, ఇంకా చెప్పే కొద్దీ ఇంకా రైజ్ చేద్దాము అనుకుంటారు. ఆ మాటలు నమ్మకండి. డైరెక్ట్ మీ క్వాలిటీ ఆడ పోయి ఎంత రేటు పడింది అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏమంటే నేను చెప్పిన రేట్స్ కూడా 30-35 వేలు పోతున్నాయంటే క్వాలిటీ ఉంటాయి, సైజులు ఉంటాయి. అవి కూడా 10 బస్తాలు పడి ఉండొచ్చు, 20 బస్తాలు పడి ఉండొచ్చు. మీ అన్ని బస్తాలకు పడినప్పుడే కదా మీకు ధర అనమాట తెలుస్తుంది. మీకు కూడా 10 సంచులు పోతే ఏం పోతుంది అంటే 3 క్వింటాలకు రేట్ వేసి మళ్ళీ అక్కడికి పిలుచుకొని పోయిన తర్వాత రేట్స్ పడుకుంటే ఇబ్బంది అనమాట. అందుకే కాయలు వాట్సాప్ చేయండి, కింద నా నెంబర్ ఉంటుంది, గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. వీడియో పూర్తిగా చూసిన వారందరికీ ధన్యవాదాలు. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.